Next question number 206. Bhakti and Sufi movements opposed by. Bhakti and Sufi movements opposed. భక్తి మరియు సూఫీ ఉద్యమాలు దేనిని వ్యతిరేకించాయి? ఈక్వాలిటీ, క్యాస్టిజం అండ్ రిలీజియస్ ఆర్థోడాక్సీ, యూజ్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ డివోషన్, ఫార్మింగ్. దేన్ని అపోజ్ చేసినాయి? క్యాస్టిజం అండ్ రిలీజియన్ ఆర్థోడాక్సీ. కులతత్వము మరియు మతతత్వము. కులతత్వము మరియు మతమౌఢ్యము సమాజంలో ఉన్న కుల వివక్షను, అంటరానితనాన్ని, మతం పేరిట జరిగే మూఢనమ్మకాలను, ఆడంబరాలను ఈ రెండు ఉద్యమాలు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 207. దే హెల్ప్డ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ విచ్ లాంగ్వేజెస్? దే హెల్ప్డ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ విచ్ లాంగ్వేజెస్? ఏ భాషల అభివృద్ధికి ఈ ఉద్యమాలు ఎక్కువగా తోడ్పడడం జరిగింది? ఓన్లీ సంస్కృత్, రీజనల్ లాంగ్వేజెస్ లైక్ హిందీ, తమిళ్, పంజాబీ, గ్రీక్, లాటిన్. ఏ భాషలు ఎక్కువగా అభివృద్ధి చెందినాయి? రీజనల్ లాంగ్వేజెస్ లైక్ హిందీ, తమిళ్ అండ్ పంజాబీ. హిందీ, తమిళ్ అండ్ పంజాబీ. సంతులు తమ సాహిత్యాన్ని ఎక్కువగా ఈ భాషల్లో రాసినారే కాబట్టి ఆ భాషలకు గొప్పగా గౌరవం దక్కి ఎక్కువగా అభివృద్ధి చెందినాయి. నెక్స్ట్ 208 క్వశ్చన్. విచ్ ఐడియా డిడ్ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ షేర్ విత్ గురునానక్? గురునానక్ తోటి ఈ ఆలోచనలను, గురునానక్ ఆలోచనలతో భక్తి సూఫీ ఉద్యమాలు పంచుకున్న ఉమ్మడి అంశం ఏమిటి? వర్షిప్ ఆఫ్ మెనీ డైటీసా, బిలీఫ్ ఇన్ వన్ గాడ్ అండ్ ఈక్వాలిటీయా, పర్ఫార్మింగ్ యజనాసా, ఐడిల్ వర్షిపా? దేనికి సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, బిలీఫ్ ఇన్ వన్ గాడ్ అండ్ ఈక్వాలిటీ. ఒక్కడే దేవుడు మరియు సమానత్వంపై నమ్మకం, దాని మీద ఎక్కువగా ప్రతిపాదనలు జరగడం జరిగింది. భగవంతుడు ఒక్కడే, ఆయన దృష్టిలో మనుషులంతా సమానులే అనే భావన గురునానక్ గారికి అలాగే భక్తి సూఫీ సంతులకు సమానంగా ఉండేటిది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 209. Bhakti and Sufi saints believed that God is. Answer: only in temples, only in mosques, present everywhere and within hearts, only in books. ఎక్కడ ఉంటుందని నమ్మినారు? భక్తి సూఫీ సెయింట్స్ గాడ్ ఎక్కడ ఉంటుందని నమ్మడం జరిగింది? సో ప్రజెంట్ ఎవ్రీవేర్ విత్ ఇన్ ద హార్ట్స్, అంతటా. సో దేవుడు కేవలం గుడుల్లో, మసీదులలోనే కాకుండా అంతటా ఉంటాడు, అంతటా ఉండడం జరుగుతుంది అనేది, విశ్వవ్యాప్తమై ఉన్నాడని చెప్పి సో నమ్మడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 210 క్వశ్చన్. ద భక్తి సూఫీ టీచింగ్ ఎంఫసైజ్డ్. సో భక్తి మరియు సూఫీ బోధనలు దేన్ని నొక్కి చెప్పడం జరిగింది? రిలీజియస్ టాలరెన్స్, వార్ఫేర్, టాక్సేషన్, ఆస్ట్రాలజీ. దేన్ని చాటి చెప్పడం జరిగింది? మత సహనము అంటే రిలీజియస్ టాలరెన్స్ అంటే ఏంది? మత సహనము. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలి, మతాల పేరుతో గొడవలు పడకూడదు, సామరస్యంగా ఉండాలని బోధించడం జరిగింది. నెక్స్ట్